హలో ఎవ్రీవన్, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ అయితే సర్వపిండి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. దానికి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత సాల్ట్, తగినంత కారము అండ్ 2 ఆనియన్స్ కట్ చేసి అయితే తీసుకున్నాను. కొద్దిగా పల్లీలు, కొద్దిగా జీలకర్ర. సో ఇవన్నీ అయితే తీసుకున్నాను అనమాట. ఈ పక్కన పెట్టేసుకున్న తర్వాత పిండిని మంచిగా జల్లించుకోవాలి. ఇది వరిపిండి. సో వరిపిండితోనే మనమైతే సర్వపిండి అయితే ప్రిపేర్ చేసుకుంటాము. దాదాపుగా అందరూ వరిపిండితోనే సర్వపిండి అయితే ప్రిపేర్ చేస్తారనమాట. సో వరిపిండిలో మనం ఇంత ముందుకు తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకొని, సో మొదటగా ఈ పిండిలోకి అయితే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేలాగా అయితే మనము ఫస్ట్ కలిపేసుకోవాలన్నమాట మొత్తము. సో ఇదే మెయిన్ టిప్ అన్నమాట. సో ఇలా కలుపుకుంటే మనకు మంచి సర్వపిండి అయితే వస్తుంది. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం మంచిగా కలిపేసుకోవాలి పిండిలో. సో కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక కడాయికి ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. వేసుకొని కడాయికి అయితే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. సో సర్వపిండి ప్యాన్ ఉంటే సర్వపిండి ప్యాన్ పెట్టుకొని మధ్యలో హోల్స్ చేసి ఆ హోల్స్లలో ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే సర్వపిండి అనేది మంచిగా వస్తుంది. సో చూడండి, సో మంచిగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి అయితే టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. సో రెండు వైపులా మంచిగా ఇదైతే కాలింది. సో రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత దీన్ని అయితే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో దీన్ని ఎక్కువగా టీతోనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారన్నమాట. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.